అరే మా పాదాసుని వచ్చేసాడు. మనకి ఇంకేం బయలుదేరక ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను. ఆ మూడోది రాకుండా దాని సంగతి మా అన్నయ్య చూసుకుంటాడు. పద వెళ్దాం, తొందరగా పద. లోపల దాక్కోవడం కాదురా బాబుగాడా. అన్నయ్య గారు నీకేం భయం లేదమ్మా, వచ్చేసాగా ఆ బావగాడంతో ఆ లలితంతో తేల్చేస్తా. బావగాడా బాబు, నీ బావగారిని నువ్వు పాటేస్తే మీ ఇద్దరు చెల్లెళ్ళు నెత్తి మీద ముసుగేసి కూర్చోవలసి, లేకపోతే ముగ్గురు పిల్లల ముద్దులు పోలీసు అవుదాం అనుకుంటారా? ఎక్కడ వాడు ఎక్కడ? ఏటి ఊరికి రంకెలేస్తున్నావు? నువ్వేమి పొడవక్కర్లేదు, ఒక పని చేసాలు మీ బావ బుద్ధిగా ఉంటాడు. ఏంటో చెప్పు, ఎంజాయ్ చేసేస్తా. ఓ గొడ్డు బెదిరినా మగాడి మనసు చెదిరినా ఇది ఎర్రగా కాల్చి ఒక ముద్ర ఎత్త చాలు. కట్టిన గేదిలాగా పెళ్ళాల చుట్టూతా తిరుగుతా ఉంటాడు నాలాగా. ఓ వెళ్ళి గేదికి కుడితెట్టయ్యా. అయితే కాంతం గారు ముందా ముద్ర కాల్చి పట్టండి, నేను బావగానే పట్టుకొచ్చేస్తా. ఆయన ఇంట్లో లేరన్నయ్య గారు. లేడా? అయితే అది కాల్సి నా చేతికివ్వండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే వేసేస్తా. అంత తొందర ఎందుకు? ఆయన వచ్చే టైం అయింది. సరే అయితే మీరందరూ కలిసి ముద్ర కాల్చండి, నేను బావగాడు వస్తున్నాడేమో చూస్తాను. ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసా ఇలారా? ఏంటి బాబాయ్ గారు అది చూసా? అవును, ఏంటి నా ముద్ర? కొన్న కొత్తలో మంచి పొగరబోద్ది, కాల్చి వాతేశాక దారికి వచ్చింది. ఎంత గేదైతే మాత్రం కాల్చడం ఏంటండి? అవును, ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు? లోపలికి వెళ్ళి నీకే తెలుస్తుంది. సాధువుల ఇంట్లో సారా బాటిల్లాగా కానిస్టేబుల్ ఇంట్లో రౌడీలా? ఎవడరా నువ్వు? నా ఎదురుగా మాట్లాడే ధైర్యం వచ్చిందిరా నీకు? ధైర్యమా? నేనెవడనుకున్నావురా? పోలీస్ కానిస్టేబుల్ ని, నీలాంటి రౌడీలకు రౌడీని. ఎగతాళి చేస్తున్నావా? నా ముందు ఎగతాళి చేసే ధైర్యం వచ్చిందా నీకు? బావగాడా, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి విశేషం? విశేషం ఉంది, లుంగి మార్చుకోండి. అదేమిటో చెప్పచ్చు కదా. లేదు, మీకు తలంటి పోద్దా అనుకుంటున్నా. తాలంటే కదా, నేను రెడీ. కట్టుకోండి. నేను కట్టుకుంటాను. చల్లారి, మీరు చెప్పింది నిజమే, బావగాడిలో చాలా మార్పు వచ్చింది. బావగాడు రాగానే నేను రెక్కలు తీసి పట్టుకుంటాను, మీరిద్దరూ వెళ్ళి ఆ కాల్సిన ముద్ర పట్టండి, వాటెట్టేద్దాం. ఎలాండి? అలాగే. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంటుగా బాస్ని ఇక్కడ పంపాలి. చేతులు పట్టండి, వదలవు. చెయ్యొదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యొదులుతావా లేదో చంపేస్తాను నేను, చేస్తే వదలను. చెయ్యొదులు చంపేస్తాను. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా, మర్యాద చేయదులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి? మీ తొడ మీద వాత పెడదామని. వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరి పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మొగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. కాంతం గారు మీకే చెప్పేది. కాంతం గారు మీకే చెప్పేది. పదాసు గట్టిగా పట్టుకో, మీరు కాళ్ళు పట్టుకోండి. వాతెడితే నేనే నీ మొగుడిని అంటాడు, ఆ అంతా మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు, ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతేస్తావు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుణ్ణే. లలిత ఎవరో నాకు తెలియదు, జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా? చల్లాయి, నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను, ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరోలో అనుకోకండి, నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ ప్రేమ. లలిత 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 లలిత, ఆగు, నా మాట విను. లలిత 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 లలిత
ఎక్కడికి పోతావరా బావగాడా? రౌడీ గారు నేను మీ బావగాండి కాదండి, మా లలిత బావగాండి. నన్ను వదిలేయండి, నా లలిత వెళ్ళిపోతుంది. నీకు రెండో పక్క కూడా వాత పెడితే కానీ మర్చిపోరా. బావగాడా రౌడీ గారు, రౌడీ గారు, అంటుంటే రౌడీ గారు, ఈ పాత సంగతి నీకు తెలవదురా. నువ్వెక్కడికి వెళ్ళినా పక్కన రా. బావగాడా బాస్ బాస్ అబ్బా అదే నాకు మండుద్ది. అవతల నా కొంప మునిగింది బాస్. ఏమైంది? ఎక్కడి బావగాడు? అదే నాకు మండుద్ది. చెప్పిందే చెప్తావే, ఇందులో కంగారు పడాల్సిందే ఉంది. మనం ఇద్దరం ఉన్నాం, నేనే ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీసుని అని మీ లలితతో చెప్తాం, పెళ్లి ఆఫ్ చేస్తాం. కరెక్ట్ బాస్. అయితే పద. అయిపోయింది. పాత దాసుగాడు. ఏంటి బాస్ దాక్కుండా వచ్చేస్తుందా? అడిగో బావగాడు. ఎక్కడికి పోతావరా? బాస్ వీడు నన్ను బళ్ళు పట్టాడు. కనీసం నువ్వైనా మా ఇంటికి వెళ్ళి లలిత పెళ్లి ఆప్ చేయి బాస్. బాస్ పాత దాసుకు దొరకటం కంటే పెళ్లి ఆపటమే బెటర్. తప్పండి తప్పండి తప్పండి. పట్టుకోండి రా. పోలీసు బావగాడా. తొందరది. ఎక్కండి బాబు, ఎక్కండి ఎక్కండి. బావగాడా దొంగ దొంగ దొంగ. అతను దొంగ కాదయ్యా, పోలీసు. పోలీస్ పోలీస్ పోలీస్. వాడు పోలీసు కాదయ్యా, దొంగ. బావగాడా ఆగరా. నిన్నే ఆగరా. బావగాడా ఆగో. ఆగరా. బావగాడా ఆగరా. నిన్నేరా. హలో ఆనంద్. హలో బాస్. అదే నాకు మండు. ఎందుకంత స్పీడ్? అవతల పెళ్లి కొంప మునిగిపోతుంది. అబ్బా నేను వెళ్తున్నాను కదా, నేను ఆఫ్ చేస్తాను, నువ్వు వచ్చాయి. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఓకే. బావగాడా ఆగరా. ఆగో. నిన్నే బస్సు కింద పడితే చస్తావురా. ఆగో. కమలా కమలా ఎక్కడే? కమలా ఓ శుభవార్త. ఏమిటండి అది? అయ్యా తాగడానికి ఏమైనా తీసుకురామంటారండయ్యా? తీసుకురా వెళ్ళు. కాఫీ తీసుకురానండయా, టీ తీసుకురానా? కాఫీ తీసుకురారా. ఓహో, ఏ? స్ట్రాంగ్ గా ఉండాలండయా, లైట్ గానా? స్ట్రాంగ్ గానే వెళ్ళి తీసుకురా. ఓహో, ఏ? మరొక ఉండాలండయా, వద్దంటారా? వద్దురా తండ్రి వద్దురా, నువ్వు వెళ్ళరా. ఓహో, ఏ? గ్లాసులో తీసుకురానండయా, కప్పులోనా? గంగాళాలు తీసుకురా దరిద్ర కుక్క, అందులో స్నానం చేస్తా. ఓహో అంటూ సబ్బు రుద్దుకుంటూ స్నానం చేస్తా. తుమ్మరి పురుగు టైప్ లో నా బుర్ర తొలిచేస్తున్నావు కదరా నువ్వు. పో ఇక్కడి నుంచి. ఓహో, బయటికి వెళ్ళమంటారండయా, లోపలకా? ఏదో చెప్పబోతూ ఆగారు. అదే మన సందు చివరా లారీ కింద కుక్క పడి చచ్చిపోయింది. అయ్యో, ఇదేమిటండి? ఇదేనా శుభార్త? చూసావా, అయోమయంగాడి ప్రశ్నలతో నా బుర్ర చెదిరిపోయింది. శుభవార్త చెప్తానన్నాను కదూ. ఇప్పుడే మన రమేష్ గారిని ఇంటర్వ్యూకి పంపించానే. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే వాడు పెళ్లి చేసేస్తానని గట్టిగా చెప్పి మరి పంపించా. ఇప్పటికి 32 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. సెలెక్ట్ అయితే మీరు పెళ్లి చేసేస్తారన్న భయంతో కావాలని తప్పుతున్నాడు వాడు. ఈసారి ఆ పప్పులు ఉడకవే. ఇంటర్వ్యూ చేసేవాళ్ళని, ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళని అందరినీ డబ్బెట్టి కొట్టా. పిచ్చాబాదుడు బాధే. ఈ తఫా మన రమేష్ గారికి ఉద్యోగం రావటం తథ్యం, వాడి పెళ్లి జరగటం ఖాయం. మన దేశ ప్రజల సగటు ఆదాయం ఎంత? తెలియదు సార్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మా రమేష్ చెప్పగలడు. నమస్కారం సార్. నమస్తే. ప్రస్తుతం ఇండియాలో అమెరికన్ డాలర్ విలువ ఎంత? తెలియదు సార్, మా రమేష్ చెప్పగలడు, అతను జీనియస్. మిస్టర్ రమేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కూర్చో రమేష్, మీ ఫాదర్ మమ్మల్ని కలిసి మాట్లాడారు. చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను, వాటికి నువ్వు సమాధానం చెప్తే చాలు. ఈ ఉద్యోగం నీకు వచ్చేసినట్టే. ప్రశ్నలు అడిగితే కష్టం సార్. ఊరికే ఫార్మాలిటీస్ కోసం మాత్రమే. ఇండియాకి రాజధాని ఏది చెప్పు. సింపుల్. కష్టం సార్. ప్రయత్నించు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇండియాకి రాజధాని ఏది? జకార్తా.
ఓకే వదిలే. మన రాష్ట్రానికి రాజధాని ఏది? వాషింగ్టన్. వాషింగ్టన్? వాషింగ్టన్ అమెరికాలో ఉంది బాబు. ఓ అంటే అమెరికా మన దేశంలో లేదా సార్? ఓకే వదిలే. పోనీ 1 నుంచి 10 దాకా ఇంగ్లీష్లో అంకెలు చెప్పిన ఆయన ఏదో ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ చేస్తే చాలు, నేను సెలెక్ట్ చేసేస్తాం. అదే నా భయం సార్. ఏది? అదే ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ ఇవ్వలేనేమోనని. ఇది చెప్పగలవలే. చెప్పు, 1 నుంచి 10 దాకా అంకెలు చెప్పు. వెరీ సింపుల్. చాలా కష్టం సార్. ట్రై చేయి. ఓకే 1 2 9 4. వద్దు బాబు, ఆపే. నేను అంకెలు మర్చిపోయేలా ఉన్నాను. నువ్వు రోజు కాఫీ తాగుతావా? ఓ రోజుకు 4-5 సార్లు తాగుతాను. ఆ కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు, సెలెక్ట్ చేసేస్తాను. KAUPHY కాఫీ. KAUPHY నా? అమ్మ అమ్మ, ఒక్క అక్షరం కూడా కలవలేదు తండ్రి. నాకు వచ్చింది అదే సార్, అదే చెప్పాను. ఒక్కసారి అలా వచ్చి నిలవన్న ఆయన, నా 20 ఏళ్ల సర్వీసులో ఒక్క అక్షరం కూడా కలవకుండా KAUPHY అని కాఫీకి స్పెల్లింగ్ చెప్పిన మేధావిని నిన్నొక్కడనే చూశాను నాయన. నీకు నేను ఉద్యోగించుకోలేను తండ్రి, నాకంతటి శక్తి లేదు. నన్ను క్షమించి వదిలిపెట్టిన ఆయన. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. నేను ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నువ్వు కావాలని ఫెయిల్ అవటంలో ఏమిటి నీ ఉద్దేశం? చదువుద్దేశమే. అంటే నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యి నాకు ఉద్యోగం వస్తే నాకు పెళ్లి చేస్తానన్నావు. నువ్వు చెప్పే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని తప్పుతున్నాను. అలాగా? అలా పెళ్లి తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావా? రే, నేను నీ బాబునరా, నా దగ్గర నీ కుప్పిగంతులు. రేపే మా చెల్లెల్ని, దాని కూతురు కాంతాన్ని పిలిపించేస్తున్నాను. మా కాంతాన్ని ఎందుకు చేసుకోవో చూస్తాను. కాస్తోరా ఛాలెంజ్. ఎవరు కావాలమ్మా? మాధవరావు గారు ఇదేనా? మీకు కావాల్సింది రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన మాధవరావు గారమ్మా? ఆర్టీసీలో పనిచేస్తున్న మాధవరావు గారా? రైళ్లలో పనిచేసిన ఆయనే. ఆహా, కే మాధవరావు గారమ్మా? ఆర్ మాధవరావు గారా? కే మాధవరావు గారే. ఆహా, మీరు ఆయన బంధువులా అమ్మా, స్నేహితులా? అబ్బాబా, బంధువులమేనయ్యా. నేను ఆయన చెల్లెల్ని, ఇది నా కూతురు కాంతం. ఆయన రమ్మంటేనే వచ్చాం. ఆహా, రమ్మని ఉత్తరం రాశారమ్మా? టెలిగ్రామ్ ఇచ్చారా? అబ్బాబా, టెలిగ్రామ్ ఇస్తేనే వచ్చామయ్యా. ఆహా, మీరు లోపలికి వెళ్ళారని కలుస్తారమ్మా? ఆరుని బయటికి పిలవమంటారా? ఏమి రుక్మిణి ఇక్కడ పడుకున్నావేటి? ఎంతసేపు వచ్చి? 1 గంట సేపు అయిందిరా అన్నయ్య. ఈ నక్షత్రుడు ఎవడో 1,00,000 ప్రశ్నలు వేసి నన్ను ఇక్కడే ఆపేశాడు. ఒరే దరిద్రపు సుంఠ, ఇది మా బాబాయ్ గారు అమ్మాయిరా. రా రుక్మిణిరా. ఏమే కాంతం కులాసానా? కులాసనే మోయా. బావేడి? గంగా వాషింగ్ పౌడర్ గంగా గంగలా తడతడా మెరవాలంటే గంగా వాషింగ్ పౌడర్ నే వాడండి. టింగ్ టింగ్ టింగ్. మీరిలా మాట్లాడుతుంటే నాకు చాలా భయంగా ఉందండి. ఏ మీరెవరు, నేనెవరు? మీ జాతి ఏమిటి, నా జాతి ఏమిటి? ఎంత మాట అన్నావు గంగా. జాతుల గురించి మాట్లాడడం నాకు నచ్చదు. తెల్లవాడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు అంటే గాంధీ గారి దీక్షా పట్టుదల చూసి కానీ ఆయన జాతిని చూసి కాదు. అంతెందుకు, కొంతమంది భర్తలు భార్యలకి భయపడి ఇంట్లో బట్టలు ఉతుకుతారు, వాళ్ళందరూ నీ జాతే. ఇంకొంతమంది భర్తలు భార్యల్ని ఉద్యోగాలకు పంపించి ఇంట్లో వంట చేస్తారు, వాళ్ళందరూ నా జాతే. నో, నెవర్. నా దృష్టిలో 2 జాతులు. 1 ఆడజాతి, 2 మగజాతి. నేను నీ మెళ్ళో తాళిపొట్టు కడితే నువ్వు నా జాతి, నేను నీ జాతి, మరిద్దరం ఒకటే జాతి. ఆహా, మీకెన్ని తెలివితేటలండి. మీకున్న తెలివికి అసలు మీరెక్కడో ఉండాల్సిన వారు. ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే ఎప్పుడో కాదు ఇప్పుడే ఎక్కడికో పంపించేస్తారు. ముంతొచ్చ కొట్టారంటే మూతి పగిలిపోద్ది. మెయిన్ కుక్ నేను మాట్లాడుతుంటే హాస్టల్ అసిస్టెంట్ గారి సెంటర్ లో దొరుకుతాంటారు నువ్వు. ఎటు చూస్తున్నారా నువ్వు? ఎట్రా నువ్వు చూసేది? రేయ్, ఆ బిందె మీద మార్కెట్ రా, శుభ్రంగా దావా. చంపేస్తాను. అబ్బా, ఇంత దూరం నుంచి అంత చిన్న మరకను కనిపెట్టేశారంటే మీది మామూలు చూపు కాదండి. మరి ఎంతో పదునైన చూపు. మీరెంత అదృష్టవంతులండి. ఏ లాభం? నా అదృష్టం సగమేగా. మిగతా సగం నీది. అమ్మ కుట్టి, పుల్లి కుట్టి, మా బుచ్చి కుట్టి అమ్మ. అమ్మో అమ్మో, ఏం గది పాతాళ భైరవ సినిమాలో రాజ్ కుమార్ గది లాగుంది.
మంచం నా మంచం. ఏం చేస్తున్నావు? దుప్పటి వేయడం అలా కాదు, పట్టుకో. విప్పు. అయ్యో ఏంటమ్మాయి గారు ఇవన్నీ? అవి మొహానికి రాసుకోవడానికి. ఓహో, ఇవన్నీ రాసుకోవడం వల్లే మీరు ఎంత అందంగా ఉన్నారన్నమాట. నేను కూడా రాసుకోనా? రాసుకో. అయ్యి ఈవేళ ఏమాట ఆడుకుందాం? ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు. ఆ రోజు మీరు చెప్పిన దగ్గర నుంచి నాకు కూడా పొలాల్లో పరిగెత్తాలని, కాలువలో ఈత కొట్టాలని, మట్టిలో ఆడుకోవాలని ఎంతో ఆశగా ఉంది. కానీ ఎలా వెళ్ళను? నన్ను ఎవరు తీసుకెళ్తారో? పోనీ మీరు తీసుకెళ్తారా? అమ్మో, మేమా? మీ అన్నయ్యలకు తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు. ఏంటది? మీ గదిలో అవి రాసుకుంటాను అడిగాను కదా, ఇటుపక్క రాశాను, ఇటేం లేదు, ఇటుపక్క కూడా రాశాను, ఎక్కువైంది, మళ్ళీ ఇటుపక్క రాశాను, చివరికి ఇలా అయింది. బాలేదా? చాలా బాగుంది. అందుకే అందరూ దిష్టి పెడతారని దిష్టి చొక్కోడు పెట్టుకున్నాను. మంచి పని చేసావు గానీ నువ్వు అన్నీళ్ళు వచ్చేలాగా వదిలికి చూపించనా? బ్రమ్ 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 బ్రమ్. సుబ్బయ్య వస్తున్నానమ్మా. ఏం కావాలమ్మా? కాఫీయా, టీయా, మిల్కా, బటర్ మిల్కా, బోర్న మీటా? నాకు అవేమీ వద్దు. నువ్వు నాకు సాయం చేయాలి. వంట చేయడం తప్ప మనకు సాయం చేయడం రాదమ్మా. నీకు ఉపకారం చేయడం కూడా తెలీదా? ఉపకారమా? యు మీన్ హెల్పింగ్? అవును. ఏమిటో చెప్పమ్మా, చేస్తాం. మరైతే ఒట్టే. ఒట్టు. మా వదిళ్ళు అడిగితే నేను టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం కూడా చేశానని చెప్పు. ఎందుకు? ఎందుకంటే నేను ఈ రోజు గదిలోంచి బయటికి రాను. వామ్మో, ఇందులో ఏదో తిరగాసుందిరా నాయనోయ్. నాకు ఈ గొడవలో ఏం తెలియదు తల్లి. అయితే నీ గురించి మా అన్నయ్యతో చెప్తాను. నా గురించా? ఏమని చెబుతారమ్మా? నా చేయి ముట్టుకుని ఒట్టేసావుగా, ఆ విషయం మా అన్నయ్యతో చెప్తాను. అమ్మో, ఈ విషయం మీ అన్నయ్యలకు తెలిసిందంటే మిగతా వాళ్ళకైతే సగం గుండు కొట్టిస్తారు, నాకైతే వంట చేసే ఈ చేయి నరికేస్తారు. అమ్మోయ్, నీ కాళ్ళు అమ్మో, నీ కాళ్ళు పట్టుకుంటే నా కాళ్ళు నరికేస్తారమ్మా. మా బాబుగాడు ఏం దుర్మార్గం చేసి చచ్చాడు. రోజుకు 12 గంటలు చూపాటం లేదు. మళ్ళీ దరిద్రం పట్టుకుందేవి నాయనోయ్. అయ్యో, ఎందుకు చేయనమ్మా? చచ్చినట్టు చేస్తానమ్మా. తప్పుతుందా? లేకపోతే ఇది కట్టు, లేకపోతే ఇది కట్టు. అయ్యా, నిన్నో మాట అడిగినా? ఏంటి? అడిగమ్మా. నన్ను పెళ్లి చేసుకునేవాడు ఎలాగుండాలి? డౌటే ఉంది మళ్ళాగే. అదేంటే నా బంగారు తల్లే, నిన్ను రాత్రి పగలు కంటి రెప్పలా చూసుకోవాలి. మరి సగం బాగానే ఉంది, సగం మాత్రం చాలా బ్యాడ్ గా ఉంది. ఆ రాత్రులు పడుకునే ముందు నీ మొహం చూసి పడుకోవాలి. 6 దాటితే నా ఫేసే నేను చూసుకోలేను. నీ కూతురు మొహం అక్కడ చూస్తాను, డెప్ప మొహం నాయాల. ఆడు చూసేప్పుడు నీ మీదే ఉండాలి కానీ పరాయి ఆడదాని మీదకి పోకూడదు. దాన్ని నేను ఫుల్ డే చూసుకోలేను, ఇంకొక దాన్ని ఎలా చూడగలను రా? అయరా ఓరియేళ్ళు పడిపోను, బాణంలో చూడు పడ్డారేంటి? ఒక ఆడపిల్ల ఒంగొని బట్టలు చూస్తుంటే తొంగొని మరీ చూస్తారా బక్కనా కొడకలారా? ఓరి మీ కళ్ళలో సూదులు కొట్టా, అదేం బుద్ధి మీకు?
అసలు ఆయన గురించి ఏమనుకుంటున్నారా మీరు? నెత్తి మీద బొచ్చు తక్కువ ఉండొచ్చురా, కానీ బుర్రలో గుజ్జెక్కువ ఉందిరా. ఆయన ఒంట్లో ఇంత కండలేకపోవచ్చురా, కానీ బ్రహ్మాండమైన ఎముక బలం ఉందిరా. ఆయన ఒట్టి వెర్రి వెంగళప్ప కాదురా, మహా మేధావి. ఓరి వీడమ్మకడు బంగారంగాను కనిపెట్టేశాడే. ఆయన నాలాంటి వాడికైనా పిల్లనిస్తాడేమో గాని నీలాగా అట్టు తవ్వుకునే వాడికి కూరగాయలు దొరుకునే వాడికి ఇవ్వడరా. ఈ దిక్కుమాల ఖర్చులుగా నేను పిల్లనిచ్చేది. రే మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డారంటే గోవన్ సెంచు ఉతుకున్నట్టు ఉతుకుతాను. పండే పండే. రే అబ్బాయా, నువ్వు నాకు నచ్చావురా. అంతా మీ దయ. ఇందులో నాదే ఉంది, అంతా భగవంతుడి దయ. అమ్మా గంగా, నువ్వు బట్టకు వచ్చాయి, నేను ముందు గాలిని తోడుకెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు వినబోతున్న పాట కొత్త జీవితాల చిత్రంలోని ఇలా పట్టపగలు కలుసుకునే కంటే కొంచెం చీకటి పడ్డా కలుసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందిగా. ఎంత మాట ఉన్నావు గంగా. 6 దాటిన తర్వాత నేను ఏ ఆడదాని వంక కన్నెత్తైనా చూడను. అసలు నేను ఎవరనుకుంటున్నావు? అసలు సిసలైన తెలుగు వాణ్ణి. చేసేది తెలుగు వంట, తినేది తెలుగు తిండి. తెలుగు వీర లేవరా, దీక్ష భూని సాగరా, డింగరకి ఆహా, ఏం మనిషి! పెళ్లి చేసుకుంటే అసలు ఇలాంటి వాడిని చేసుకోవాలి. చంటి, ఓసారి లేరా. ఏంటి ఇస్త్రీ చెప్పు. నాకు చిన్న సాయం చేసి పెడతావా? చెప్పు, చేస్తా. ఇదిగో, దీన్ని సుబ్బయ్య నా మెళ్ళలో ఎప్పుడు కడతాడో అడుగుతావా? ఒక్కసారి చేసుకోనా? ఏంటి? నా మాట ఇప్పుడు కాదు. అయ్యో, అది కాదు, ఇస్త్రీ సుబ్బయ్య. ఉలవచారు పట్రా. 1 minute అమ్మా. ఏంట్రా డాన్స్ కొడుతున్నారు? అయ్యా, ఇందులో నా తప్పేం లేదండి అయ్యా. ఇందాక నుంచి నా ఎంటబడి తరుగుతున్నాడండి అయ్యా. ప్రమాణ పూర్తిగా నాకే పాపం తెలియదండి అయ్యా. ఎరా, ఏంటి విషయం? ఏం లేదయ్య గారు, ఈ సుబ్బయ్య తన మెడలో ఇది ఎప్పుడు కడతాడని ఇస్త్రీ పెట్టి అడిగిరమంది. వీడేమో సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎరా, ఎప్పుడు కడతా? అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది బాబోయ్. రేయ్ అయ్యా, రేయ్ నువ్వు లోపల పో. సుబ్బయ్య, అయ్యా. నువ్వు వెళ్ళారా? అయ్యా. ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉందని నీకు తెలుసు కదా? అయ్యా. ఇలాంటి చౌకబారు విషయాలు దానికి తెలియకూడదు. అయ్యా. ఇంకోసారి ఇలా జరిగితే అయ్యా, నీ 2 కళ్ళు పీకించేస్తాను. అయ్యా. అర్థమైందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి అయ్యా. ఇప్పుడైతే డేలో హాఫ్ టైం చూడగలుగుతున్నాను. ఈ 2 కళ్ళు పీకించేయండి. ఫుల్ టైం డార్క్నెస్. మేము ఓ తండ్రి కళ్ళులే. ఆ సుబ్బయ్య గారు అనవసరంగా తిట్లు తిన్నాను. ప్రతిదానికి కూడా భయమే. అవును, ఇది మరీ అంత ముఖ్యమైతే నేనే కట్టేస్తాను పట్టు. అయ్యో, దీని గురించి నీకు తెలియదు. తాళ్ళు గురించి ముళ్ళు గురించి నాకు తెలియదు అనుకున్నావా? మన ఊళ్ళో కోడిదాళ్ళన్నిటికి ముక్కుతాడు వేసేదెవరు? నేనే. పొగరబోతు గిత్తలన్నిటికి పలుపుతాడు కట్టేదెవరు? అది నేనే. పట్టు కట్టేస్తా. ఏంటే వాడిలాగా నువ్వు భయపడతావు? కట్టించుకో. కట్ని. అమ్మో, అది ముక్కుతాడు కాదు నాయన, మెడతాడు. మెడతాడా? మనకు ముక్కుతాడు గురించి మొలతాడు గురించి తెలుసు, కానీ దీని గురించి తెలియదే. బాబు, దీని గురించి నీకు తెలియాల్సిన అవసరం లేదు నాయన. ఇంతవరకు నువ్వు చేసిన నిర్వాహకం చాలు. రేపు నీకు పనస పిక్కలు ఏట మాంసం వండి పెడతాను బాబు. నువ్వు కరణించి వెళ్ళిరా నాయన. నిజంగా? నిజంగా. ఒట్టు? ఏ ఒట్టు పడితే ఆ ఒట్టు. పనస పిక్కలు ఏట మాంసం. ఏమే గంగానమ్మ తల్లి, తాళిబట్టు పంపించడానికి వాడే దొరికాడే నీకు? శ్రీరాముడికి హనుమంతుడు శిష్యుడైతే ఆ హనుమంతుడికి వీడి శిష్యుడు. వాడికే గనక అక్కా చెల్లెళ్ళు ఉండుంటే తాళిబొట్టు అంటే ఏమిటో పెళ్ళంటే ఏమిటో తెలిసిండేది. అమ్మ 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 అమ్మో, ఒక్క క్షణం నేను రావడం లేట్ అయితే ఎంత దారుణం జరిగిపోయింది.